నేను ఆ! తెలుగు యాస్పిరెంట్స్‌కి అయితే చెప్తాను. రీజనింగ్ అనేది నేను ప్రిపేర్ అయింది ఎస్&ఎస్ బుక్ సార్. అదొకటి బాగుంటదది. ఓకే. లేదు అంటే పుప్పాల శివాజీ సార్. చాలా బాగుంటది. పుప్పాల శివాజీ అనేది రీజనింగ్ బుక్కు. హ్మ్. బేసిక్ వాళ్ళకైతే పుప్పాల శివాజీ సజెస్ట్ చేస్తాను సార్ నేను. ఓకే. చాలా హ్మ్. బాగుంటుంది. హ్మ్. సార్ అర్థమెటిక్‌కి మన బుక్స్ సరిపోతాయి సార్. తెలుగు అంటే ఎస్‌సీఈఆర్‌టీ వాళ్ళయి. హ్మ్. 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చేస్తే సరిపోతదనిపిస్తది నాకైతే. ఓకే. ఎందుకంటే సేమ్ కంటెంట్ ఉంది సార్. దాంట్లో ఎన్‌సీఈఆర్‌టీలో గాని, దాంట్లో గాని సేమ్ ఓకే. కంటెంట్ ఉంది. మ్యాథమెటిక్స్‌లో ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. హ్మ్. సో, ఇంగ్లీష్‌కి మన ఇష్టం సార్. ఏ బుక్ తీసుకున్నా పర్లేదు. అంటే హ్మ్. చాయిస్ ఉంటది సార్ అది. హ్మ్. హ్మ్. కంప్యూటర్స్‌కైతే సార్ క్లియర్ సార్. అర్థమెటిక్ అరియంత్ సార్. అరియంత్ చాలా బాగుంది సార్. అరిహంత్ పబ్లికేషన్స్. అవును సార్. చాలా బాగుంది. అది అరౌండ్ టైటిల్ 150 రూపీస్ టైట్ ఏమో ఉంది. టైటిల్ ఏముంది? టైటిల్ ఏముంటది? బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఉంటదా? అరియంత్ ఏముంటది? కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్స్ అని ఉంటది సార్. అరియంత్ కంప్యూటర్స్ అని ఉంటది సార్. జనరల్ కంప్యూటర్స్ అని. ఓకే. చాలా బేసిక్ బాగుంది సార్ అది. నాలెడ్జ్ అన్నారు చాలా గదా! తక్కువ. బేసిక్ నాలెడ్జ్. అవును ఓకే. సార్. అవును. ఓకే. అవును.